ఫోన్ ఎత్తగానే మనం అయితే హలో అంటామండి. కానీ నేను రీసెంట్ గా వెళ్ళిన ప్లేస్ లో ఏమంటారో తెలుసా? నేనండి మీ తిరుపతి అబ్బాయిని. నేను రీసెంట్ గా అయితే పుట్టపర్తికి అయితే వెళ్ళానండి. అక్కడ శ్రీ సత్య సాయిబాబాని అయితే ఎంతో భక్తితో అయితే పూజిస్తారు. పుట్టపర్తి ప్రజల జీవితాల్లో ఇప్పుడు సాయిబాబా చేసిన ఎన్నో సేవలు, ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాల వల్ల గౌరవంతో అలాగే భక్తితో స్మరించుకుంటారు. పుట్టపర్తిలో నాకు ఒక విషయం చాలా ప్రత్యేకంగా అనిపించింది. పుట్టపర్తి ప్రజలు ఎవరితోనైనా మాట్లాడటం మొదలుపెట్టే ముందు సాయిరామ్ అని పలకరిస్తారు. అంటే అక్కడ సాధారణంగా హెలో అనే ఒక పిలుపు కూడా దైవ స్మరణతో మొదలవుతుంది. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. పుట్టపర్తిలో సాయిరాం అన్నట్టే ఎంతో పవిత్రమైన మన తిరుమల తిరుపతిలో కూడా గోవిందా అని పలకరిస్తే ఎలా ఉంటుంది? ఎవరినైనా కలిసినప్పుడు గోవిందా, ఫోన్ లో మాట్లాడేటప్పుడు గోవిందా, మన రోజు మొదలైనప్పుడు గోవిందా. ఒకసారి ఊహించండి, మన తిరుపతి మొత్తం గోవిందా గోవిందా అనే నామస్మరణ మారి మోగుతుంటే ఎలా ఉంటుందో. పలకరింపు మారితే మనసు మారుతుంది, మనసు మారితే జీవితం మారుతుంది. మరి ఒకసారి మీరే కామెంట్ చేయండి, ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతిలో హలో అని పలకరిద్దామా, గోవిందా అని పలకరిద్దామా? ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే తిరుపతిలో త్వరగా గోవిందా అనే పేరు వ్యాపించాలంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కింద కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.